అమ్మవారి యొక్క 293వ నామం. భోగిన్యై నమః. భోగిని అంటే భోగములను అనుభవించున్నది లేదా భోగములను ఇచ్చున్నది అని అర్థం. సుఖాలను అనుభవించేవాడిని ఏమంటారు? భోగి అంటారు. అయితే యోగి కాకుండా కేవలం భోగి అయితే చివరికి వాడు ఏమవుతాడు? రోగి అవుతాడు. కాబట్టి నిజమైన భోగి స్థితి రావాలంటే ముందు యోగి కావాలి. ఎంత తినాలో అంతే తిని తినకూడనివి తినకుండా ఉంటే వాడిని యోగి అంటారు. భోగము అంటే తాచుపాము పడగని అర్థం కూడా ఉంది. అయ్యగారికి భోగం ఉంటుంది, అందుకే అయ్యగారిని భోగుడు అని కూడా అంటారు, భోగేశ్వర స్వామి. ఈ విధమైన భోగిగా మనలను తయారు చేయగలిగినది కాబట్టి అమ్మవారిని భోగిని అన్నారు. చూడు మరి, తనకనేది లేకుండా శివయ్య తనకనేది లేకుండా జీవులకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసి కపాలంతో అడుక్కుంటాడు ఈ భోగి. అంటే అప్పులు లేకుండా ఉన్నాడన్నమాట. అందుకు ఆయనకు ఏ బాధ లేదు. అందుకే ఆయన్ని పాము కూడా కాటు వేయలేదు. పన్నగ సేనుడికి పన్నగ భూషణుడికి ఈ ఇద్దరికి పాములు కాట్లు వేయవు. ఎంత భోగిని అంటే చుట్టలు చుట్టుకుని ఉండే పాముని అర్థం ఉంది కాబట్టి కుండలిని శక్తిని కూడా మూలాధారం వద్ద 3.5 చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు. కాబట్టి భోగిని అంటే కుండలిని రూపము కలదని అర్థం కూడా చెప్పుకోవచ్చు. గృహము అలాగే గృహశయ్యాది 8 భోగాలను ఇచ్చున్నది అని అర్థం చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా ఈ భోగాలన్నీ ఎవరిస్తున్నారు నాన్న మనకి? ఏమ్మా, ఇలా ఇంట్లో ఉండగలుగుతున్నావంటే, కారులో తిరగగలుగుతున్నావంటే, ఇన్ని రకాల పదార్థాలు తినగలుగుతున్నావంటే ఈ భోగం అంతా ఎవరిదిరా? అమ్మవారి ఇచ్చిందే కదా. భోగములను ఇచ్చున్నది, భోగిగా మనల్ని తయారు చేయనది. ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటామా నాన్న మనం ఇవన్నీ? తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తాగేటప్పుడు ఇవన్నీ ఆ తల్లి ప్రసాదమే కదా అని అలా నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ తింటే ఎంత బాగుంటుంది నాన్న. నిన్న మాట్లాడుతూ నాకు శోష వచ్చేసి గబగబా వెళ్ళిపోయానా, కొంచెం భోజనం చేసి వస్తాను, ఏంటో నీరసం వచ్చేస్తుంది. నిజంగా ఆ 2 ముతుకులు నోట్లోకి వెళ్ళగానే నాకు శక్తి వచ్చింది. అప్పుడు దండం పెట్టుకున్నాను నేను. ఇది లేకపోతే అసలు మనకేముంది? ఇది ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ భోజనం ఇలా చేయగలుగుతున్నామంటే ఇదంతా ఎవరి ప్రసాదం? అది గుర్తుపెట్టుకుంటూ కనుక మనం జీవించగలిగితే నిమిషం కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ చరిస్తే ఎంత బాగుంటుంది. ఏదో కష్టాలన్నీ మన మీదకి వచ్చి పన్నట్టు ఎడుతూ కూర్చుంటాం. ఇచ్చిన సుఖాలకు ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోరా మనం? నిజానికి ఆవిడ కష్టాల కంటే ఎక్కువ సుఖాలే ఇస్తుందిగా మనకి. నిజంగా రాముడు పడిన కష్టాలు మనం పడ్డామా? కృష్ణుడు పడిన కష్టాలు మనం పడ్డామా? సీతమ్మ తల్లి ఎంతమంది ఎన్ని రకాల కష్టాలు పడి చూపించారు. మనం ఎంత హాయిగా బ్రతుకుతున్నాం. మనం ఈ చిన్నవాటికే ఓర్చుకోలేకపోతున్నాం. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 294వ నామం. భువనేశ్వరి అయి నమః. ఈ 14 భువనములకు అధినాధురాలు అని నామానికి అర్థం. ఏమిటా 14 భువనాలు? భువనాలు మొత్తం 14 ఉంటాయి. వీటినే 14 భువనాలు అంటారు. ఈ 14 భువనాల పేర్లు ఏమిటో తెలుసా? అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవి 14 భువనాలు. ఈ 14 భువనాలనే మనలోని ప్రజ్ఞాస్థితులు తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఇవి మన లోపల ఉండే ప్రజ్ఞాస్థితులను తెలిపేటటువంటి వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఈ వివిధ ప్రజ్ఞాస్థితుల్లోనూ
అంతర్యామిత్వం వహించున్నదని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అందుకే చెప్తారు కదా, ఈ నాభి నుంచి ఈ పైవి 7 లోకాలు, ఈ నాభి నుంచి క్రిందికి 7 లోకాలు. ఊర్ధ్వలోకం, నాభి నుంచి పైకేమో ఊర్ధ్వలోకాలు, నాభి నుంచి కింది భాగం అంతా అధోలోకాలు. మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలకు అధినాయకురాలు, మన పుట్టుకకు అలాగే జలములకు అధినాయకురాలు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు.